అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమన్య న్యాచురల్ ఫార్మ్స్. ఈరోజు మనం మా కూరగాయ తోటలో మేము ఎలా కూరగాయలు పండిస్తాం, ఏ ఏ పద్ధతుల్లో పండిస్తాం అనేది మనందరం ఒకసారి చూసి తెలుసుకుందాం. నాతో పాటు ఒకసారి అందరూ వచ్చేసేయండి. ముందుగా మేము ల్యాండ్ అంతా రెడీ చేసుకొని 2 feet హైటు 2 feet విడ్త్తో ఉన్న బెడ్స్ ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత మెయిన్లీ మనకి ప్లాంట్ టు ప్లాంట్ 1.5 to 1 feet డిస్టెన్స్ తీసుకున్నాం వెరైటీని బట్టి. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనకి కొన్ని క్రీపర్స్ ఉన్నాయి కాబట్టి బీర, సొర, కాకర లాంటివి వాటి కోసం మనం 7 feet హైట్ ఉన్న వెదురు బొంకర్లు తీసుకొచ్చి వాటికి హోల్స్ కొట్టి కానోపీ పద్ధతిలో వెజిటేబుల్ ఫార్మింగ్ చేస్తున్నాం మనం. మన దగ్గర ఉన్న ఫ్రూట్ కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా వస్తుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఓన్లీ ఆర్గానిక్ పద్ధతిలో న్యాచురల్గా పండిస్తాం మనం. మన దగ్గర ముఖ్యత ఏంటంటే మెన్యూరు, వర్మీ కంపోస్ట్ లాంటివి వాడుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ప్లాంట్ కొంచెం గ్రోతింగ్ స్టేజ్లో వ్యాము లేదంటే వర్మీ వాషు లేదా జీవామృతాలు ఇవే ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు మా దగ్గర కూరగాయలు తీసుకెళ్ళిన వాళ్ళందరూ చాలా రుచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి అని అంటారు. ఎందుకు అని అంటే మేము ఎలాంటి కెమికల్స్ లేకుండా అన్ని ఆర్గానిక్ పద్ధతుల్లోనే చేస్తాం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమతో పండిస్తాం. అందుకే మా దగ్గర ఉన్న వెజిటేబుల్ అంత రుచిగా ఉంటాయి. మా అమన్య న్యాచురల్ ఫార్మ్స్ ముఖ్య ఉద్దేశం ఒకటేనండి, లాభాల కోసమో డబ్బు కోసమో మేము చేయట్లేదు. ఒకటే కాన్సెప్ట్, ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ అందించాలి. దానికోసం మేము ఎంత కష్టపడాలో అంత కష్టపడుతున్నాం. కాలం ఎలా సహకరించాలో అలా సహకరిస్తుంది. అందుకే మా దగ్గర తీసుకెళ్ళిన ప్రతి వారు మీ దగ్గర తీసుకున్న కూరగాయలు చాలా బాగుంటాయి అని చెప్పినప్పుడు ఆ తృప్తి ఏదైతే ఉంటుందో అదే మాకు ఎన్నో వందల కోట్లు సంపాదించిన దాంతో సమానం. మీరందరూ ఒక్కసారి రావాలనుకుంటే మా ఫామ్కి రండి, చూడండి, మీ చేతితోనే వెజిటేబుల్స్ కట్ చేసుకొని తీసుకెళ్ళండి. ఎందుకంటే అమన్య న్యాచురల్ ఫార్మ్స్ మాది కాదు, మనందరిది.